హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగింది కదండి. సో దాని యొక్క మెసేజ్ అనేది మీకు వచ్చిందా రాలేదా, సో రాకపోతే ఏం చేయాలి, సో ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగింది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ మెసేజ్ వస్తుందండి ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి. సో అది కూడా ఏమొస్తుందంటే మీ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనే మెసేజ్ వస్తుంది. సో అది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, టు చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ ఎగ్జామ్ 2025. సో యూ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ హ్యాండ్లీ. చూడండి, సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే పాస్వర్డ్ అనేది ఉండాలి. ద అప్లికేషన్ స్టేటస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ టు ఆల్ క్యాండిడేట్స్ నోటిఫైయింగ్ దమ్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజెక్షన్స్ ఆఫ్ దేర్ అప్లికేషన్. సో మీరు రిజెక్ట్ అయ్యారా లేదా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా అనేది మీకు తెలుస్తుంది. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎగ్జామ్ కెన్ చెక్ దేర్ అప్లికేషన్ స్టేటస్ బై ఫాలోయింగ్ ది స్టెప్స్ గివెన్ బిలో. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఇచ్చారు. సో విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ. సో ఇక్కడ వెబ్సైట్ ఉంది కదండి. సో ఈ వెబ్సైట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయాలి. సో క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్ అపియరింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. సో ఇక్కడ ఓపెన్ చేయగానే లాగిన్ అనేది వస్తుంది. సో అక్కడ మీరు లాగిన్ అవ్వాలి. సో ఎంటర్ యువర్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా. సో సెకండ్ స్టేజ్ అప్పుడు ఏం చేస్తారు, లాగిన్ ఐడి మీ రిజిస్ట్రేషన్ నెంబరు అందులో టైప్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ టైప్ చేస్తారు. సో పాస్వర్డ్ అనేది ఏంటి ఉంటుంది అందరికీ కూడా, డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్యాప్చా ఉంటుంది. మీకు తెలిసిందే, అందరికీ కూడా క్యాప్చా ఉంటుంది. సో అక్కడ క్యాప్చాలో ఉండేది కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ వెదర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్. సో మ్యాక్సిమం ఇవన్నీ చేయకపోయినా మీరు యాక్సెప్ట్ అయితే మ్యాక్సిమం అందరికీ ఈమెయిల్కి అయినా లేదా మొబైల్ నార్మల్ మెసేజ్కి అయినా సరే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ మీ అప్లికేషన్ రిజెక్టెడ్ అనేది మీకు మెసేజ్ ద్వారా వచ్చేస్తుంది. మెసేజ్ రాని ఎడల ఈ 4 స్టెప్స్ అయితే మీరు వెబ్సైట్లో చేస్తే అప్లికేషన్ అనేది స్టేటస్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా లేదా రిజెక్ట్ అయ్యిందా అనేది ఈ 4 స్టెప్స్ ద్వారా మీరు చేయొచ్చు. మనకి ఆల్రెడీ 17th నవంబర్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని టెంటేటివ్ డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ టు ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ అరౌండ్ 10 days prior టు ద ఎగ్జామ్ డేట్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్. సో మనకి ఎగ్జామ్ సిటీ అనేది ఎప్పుడండి రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్కి 10 days ముందైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే 4 days బిఫోర్ అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ మనకి నెక్స్ట్ October 13 కోర్ట్ హియరింగ్ అనేది వచ్చింది కదండి. సో అప్పటి వరకు మీకు నమ్మకం అయితే కుదరదు. 17th ఎగ్జామ్ జరుగుతుందా జరగదా ఇవే ఉంటాయి. మేము ఎంత చెప్పినా వాటి గురించి ఆలోచించొద్దని చెప్పినా సరే మీరు ఆలోచిస్తారు. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆర్ఆర్బీ అంటే ఖచ్చితంగా October 13న ఆర్ఆర్బీకి ఫేవర్గా ఖచ్చితంగా 90% ఫేవరబుల్గానే కేసు అనేది తీర్పు వస్తుంది. సో అప్పటికప్పుడు 17th ఎగ్జామ్స్ అనేది జరపడం కష్టం కాబట్టి ముందుగుంటేనే ఆర్ఆర్బీ తన పని తను చేసుకుంటూనే వెళ్తుంది. సో వాళ్ళు అడిగింది ఏంటంటే కోర్ట్ హియరింగ్ రాకుండా ఎందుకు డేట్స్ ఇచ్చారు అనే దానికి వాళ్ళు సమాధానం కూడా ఇచ్చారు. ఇది ఎందుకండి టెంటేటివ్ డేట్స్. సో టెంటేటివ్ డేట్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్లో మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం October 13 తర్వాత మనకి రిజల్ట్ అనేది ఫైనల్ అయిపోతుంది. అండ్ 17th మనకి ఎగ్జామ్స్ యథావిధిగా కండక్ట్ చేసే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఎందులో కూడా తగ్గించుకోకండి, ఓకేనా. సో నెక్స్ట్
మనకి ఏంటంటే ఈ సిటీ ఇంటిమేషన్ అనగా లేదా ఈ కాల్ లెటర్ అనగా మనకి ఈ సిటీ ఇంటిమేషన్ 10 days ముందు, ఈ కాల్ లెటర్ అనేది 4 days ముందు రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడైతే మీ అప్లికేషన్ స్టేటస్ని అయితే అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇప్పటికే మీకు మెసేజెస్ అయితే వచ్చేసి ఉండాలి. రాని వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీకే తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పటి వరకు మీరు బాగా ప్రిపేర్ అయ్యారు కదండి. సో ఇప్పుడు ఈ కొద్ది కాలంలో మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా గ్రూప్ డి మీకే రావాలి అనుకుంటే మీరేం చేయాలంటే చూడండి, టెస్ట్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాలండి. సో టెస్ట్ సిరీస్ అనేది మీరు ఎంత ఫోకస్ పెడితే అంత మంచిది. సో ఇప్పటి వరకు మీరు కంటెంట్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అనేది మీరు చెయ్యాలి. సో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ అందజేస్తున్నామండి. సో 1 లక్ష బిట్స్ ఎన్సీఆర్టీ బిట్స్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ బిట్సే వస్తాయి. 1 lakh ఎన్సీఆర్టీ బిట్స్ మీరు ప్రాక్టీస్ అయ్యి ఇప్పటి నుంచి మెటీరియల్ అనేది రివిజన్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఇందులో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అవడం వల్ల మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని తెలుస్తుంది, ఏ చాప్టర్ నుండి ఎలాంటి క్వశ్చన్ వస్తుందని తెలుస్తుంది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ తెలియడం వల్ల మీకేంటంటే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయన్నమాట. కాబట్టి మీ అందరికీ చూడండి 299 రూపీస్కే 90 days వ్యాలిడిటీతో 1 లక్ష బిట్స్ ప్లస్ మెటీరియల్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇదైతే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే కంటెంట్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. 60% కంటెంట్ పెడితే 40% మనం టెస్ట్ సిరీస్ మీద ఖచ్చితంగా పెట్టాలండి. పెడితేనే మనం ప్రిపేర్ అయినట్టుగా 100%గా. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్లో ఉండే కోర్స్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ దాంతో పాటుగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వచ్చేసిందండి. షార్ట్ నోటీస్ కూడా ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి మనకి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ టైం ఎన్టీపీసీ CBT 1 ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. సో ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో మీకు ఇప్పుడు నవరాత్రుల స్పెషల్స్లో 1500 కాదండి 750 రూపీస్కే మీకు ఎన్టీపీసీ ఫుల్ కోర్స్, ఫుల్ ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ అలాగే 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ అండ్ అలాగే దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది, ప్రాబ్లమ్స్ మీద కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీపీసీ కోర్స్ కూడా చూడండి. అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు మర్చిపోవద్దు. అండ్ దాంతో పాటుగా ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ డి కోసం. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్ టెస్ట్లో జాయిన్ అవ్వండి ఈవినింగ్ 7:30కి. అండ్ అలాగే మన డిస్క్రిప్షన్లో లైవ్ గ్రూప్ అనేది కూడా వాట్సాప్ క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూపు. సో ఆ లైవ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ఎటువంటి బిట్స్ మనం పెట్టాలి, ఏ సబ్జెక్ట్ మీద పెట్టాలి, ఏ టాపిక్ మీద పెట్టాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ కూడా అన్నిటిలోకి ఉన్నాయి. అండ్ ఆఫర్స్లో ఇప్పుడు కోర్స్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.